ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మరొక్కసారి మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మరి పండుగకు అందరూ సిద్ధపడుతూ ఉన్నారా? పండుగ అంటే మనము చాలాసార్లు మనం బాహ్యంగా జరుపుకునే వేడుకలనే మనం చూస్తాం, కానీ మరి నిజమైన పండుగ, నిజమైన వేడుక ఎలా ఉంటుందంటే మన హృదయములో క్రీస్తు ఉండాలి, హృదయంలో సంతోషం అనేది ఉండాలి. మన హృదయంలో ప్రభు లేకుండా మనం బాహ్యంగా ఎన్ని చేసుకున్నా కూడా, మరి అలంకరించుకున్నా, లేకపోతే మన ఇంటిని అలంకరించినా, మనం ఏది చేసినా కూడా బాహ్యంగా అది నామకార్థంగా ఉంటుంది. కానీ ప్రియులారా, మన నిజమైన సంతోషం మన హృదయంలో ఉండాలి. ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, నీ హృదయంలో క్రిస్మస్ సంతోషం అనేది ఉందా? యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాడు అనే సంతోషం నీకు ఉంటే అది నువ్వు చేసుకునే ఈ యొక్క క్రిస్మస్కి ఒక అర్థం ఉంటుంది. లేదంటే మీరు ఒకసారి కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభా ఈ క్రిస్మస్కి నా హృదయంలో మీరు జన్మించాలి. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు బర్త్డే చేసుకుంటున్నప్పుడు ఆ బర్త్డే బేబీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ పుట్టినరోజు చేసుకునే ఆ బాబు లేకపోతే, లేదా ఆ బేబీ లేకపోతే మనం ఎవరి కోసం ఆ పుట్టినరోజు చేసేది? సో యేసు ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మనము, యేసు ప్రభు లేకుండా మనం ఎన్ని చేసుకున్నా, మనం కేకులు తెచ్చినా, మనం అన్ని పిండి వంటకాలు చేసినా, మనం ఇంట్లో ఫుల్ డెకరేషన్ చేసినా, స్టార్ పెట్టినా, క్రిబు పెట్టినా, అన్నీ పెడతాం. ఓకే, పెట్టాలి, మంచిదే. కానీ యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఆ యేసే నీలో ఉంటే నువ్వు ఇవన్నీ చేస్తే చాలా అర్థవంతంగా ఉంటుంది. కానీ ఒకవేళ యేసు ప్రభు లేకుండా, నీ జీవితం మారకుండా, నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తూ నీ జీవితాన్ని యేసేకు అర్పించకుండా ఉంటే, ఇదొక మంచి అవకాశం. ఈ క్రిస్మస్కైనా మనం ఒక మంచి అర్థవంతమైన క్రిస్మస్ని మనం జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. క్రిస్మస్ అనగా ఒబీడియన్స్, అంటే విధేయత. ఇందులో చాలామంది విధేయత చూపించారు కాబట్టే మనం క్రిస్మస్ జరుపుకోగలుగుతున్నాం. మొట్టమొదటిగా విధేయత చూపించింది ఎవరంటే, మరి యేసు ప్రభువే తండ్రికి విధేయత చూపించాడు. మరి తండ్రి తన కుమారుడి కోసం ఒక ప్రణాళిక చేశాడు. కుమారుడా, నువ్వు వెళ్ళి ఈ లోకంలో ఉన్న నా ప్రజలందరినీ నువ్వు కాపాడాలి, నువ్వు శరీరధారిగా ఈ లోకంలోనికి వెళ్ళాలి అంటే, మరి యేసు ప్రభు మరి లేదు ప్రభా, నేను ఈ మహిమను విడిచేసి నిన్ను విడిచి నేను కిందికి ఎందుకు వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుందని యేసే అంటే గనక ఈ యొక్క క్రిస్మస్ మనకు ఉండేది కాదు. కానీ కుమారుడు తండ్రి మాటని ఎప్పుడు కూడా ఆయన కాదనడు. తండ్రి చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగించేవాడు. తండ్రికి ఎప్పుడు కూడా విధేయత చూపించేవాడు. కాబట్టి నీ చిత్తమే తండ్రి అని చెప్పి కుమారుడు పరలోకంలో తన మహిమను, తండ్రి యొక్క మహిమను విడచి ఈ లోకానికి వచ్చాడు. సో ఫస్ట్ విధేయత చూపించింది ఎవరండి? యేసు ప్రభు విధేయత చూపించాడు. హల్లెలూయా. మరి రెండవదిగా మనం చూస్తున్నాము లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా, 26వ వచనం నుండి చూసినట్లయితే, మరియ తల్లి మరి తను ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రియులారా, మరి చాలామంది కన్యకలు, యూదయ దేశంలో ఉన్నటువంటి కన్యకలందరూ కూడా మరి వాళ్ళకి తెలుసు కన్యక గర్భము ధరించి కుమారుని కనును, మరి ఆయనే మెస్సయ్య అని యెషయా గ్రంథంలో మరి చెప్పబడినటువంటి ఆ ప్రవచనము వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మరి కన్యకలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. మరి దేవుని కుమారుడు నా గర్భంలో జన్మిస్తే బాగుండు, నాకు జన్మించాలని చాలామంది కన్యకలు ఎదురు చూసేవాళ్ళంట. ఆల్రెడీ దేవుడు ముందుగానే ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎన్నో ప్రార్థనలు చేయొచ్చండి, నాకు అది కావాలి, ఇది కావాలి అన్నీ అడగొచ్చు. కానీ దేవుడు అన్నీ మనకి ఇవ్వడు. ఏదైతే మనకు నిర్ణయించాడో, ఏదైతే ఆయన చిత్తం ఉందో అది మాత్రమే ఆయన మన జీవితంలో దయచేస్తాడు. హల్లెలూయా. సో మరియ తల్లిని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఇర్మియా గ్రంథంలో మరి 1వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం, తల్లి గర్భములో పిండముగా రూపొందించక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, ప్రతిష్ఠించాను, నిన్ను ప్రవక్తగా నేను ఎన్నుకున్నాను అని దేవుడు ఇర్మియా గురించి చెప్పాడు. సేమ్ అదేవిధంగా ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తున్నాము, ఇదిగో స్త్రీ సంతానము
నీ యొక్క తలను చితుక తొక్కుతుంది అనేసి సాతానుతో మరి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆ సర్పంతో దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే స్త్రీ సంతానం అనగా క్రీస్తు, స్త్రీ అంటే మరియ తల్లి. మరియ తల్లికి జన్మించినటువంటి క్రీస్తు నీ యొక్క తలను చితక దొక్కును. ఆ మరియ తల్లి, ఆ స్త్రీ ఎవరు అనేది దేవుడు ముందుగానే ఆయన నిర్ణయించాడు, ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ఇంకెవరు కాదు, మరియ తల్లి. సో మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూత వస్తున్నాడండి. గాబ్రియేలు దూత వచ్చి దేవుని యొక్క కృపను, అనుగ్రహ పరిపూర్ణురాల, సంపూర్ణముగా దేవుని కృపను పొందుకున్నటువంటి ఒక స్త్రీ, ఇదిగో నీకు శుభము కలుగునుగాక మరి మాట్లాడినప్పుడు ఆమె చాలా తొందరపడిపోయింది. ఏంటి, ఒక ఏంజెల్ రావడం, ఒక దేవదూత. సడన్గా దేవదూతలు ఎలా ఉంటారండి, మరి వాళ్ళు చాలా వెలుగుతో ఉంటారు కదా. సడన్గా ఒక వెలుగు అలాగ ప్రత్యక్షమై మాట్లాడితే ఎవరైనా కంగారు పడతారు, భయపడతారు. అయితే ఆమె తొందరపడి కలవరపడింది. అమ్మా నువ్వు భయపడకు, ఇదిగో నేను గాబ్రియేలు అనే దూతను దేవుని సన్నిధిలో నుండి నీకు ఈ సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకి మరి యేసు అని పేరు పెడతావు, ఇమ్మానుయేల్ అనే పేరు పెడతావు. ఆయన మరి తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు అని అంటే ఆమె చాలా కంగారు పడిపోయి, మరి నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలా సాధ్యము అని న్యాచురల్గా ఆమె మామూలుగా అడిగింది. ఎందుకంటే ఆమెకి ఇంకా అప్పటికి మరి జస్ట్ ప్రధానమైంది అంతే, కానీ వివాహము కాలేదు, తన భర్తతో ఇంకా ఆమె జీవించట్లేదు. కాబట్టి ఎలా సాధ్యం ఇది? సో అప్పుడు మరి దేవదూత చెప్తున్నాడు, అమ్మా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధ సర్వోన్నతుని యొక్క మహోన్నతుని యొక్క ఆత్మ నిన్ను ఆవరించును. సో నీవు గర్భం ధరించేది ఒక ఈలోక పరంగా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే శరీరధారిగా నీ గర్భములో ఆయన జన్మించబోతున్నాడు తల్లి. కాబట్టి పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడని పిలువబడతాడు, సర్వోన్నతిని సర్వశక్తుని కుమారుడని పిలువబడతాడు అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె ప్రశ్నిస్తూ ఉందన్నమాట. ఆమె దేవదూతకి సమాధానం ఇస్తూ ఉంది. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు అని దేవదూత చెప్పినప్పుడు మరి 38వ వచనంలో ప్రియులారా మరియ తల్లి చెప్తుంది, నేను ప్రభువు దాసురాలను. హల్లెలూయా. ఈ మాట చాలా మన జీవితంలో మనం మర్చిపోవద్దండి ప్రియులారా. మరి తల్లి ఎలాగా దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నారు. నేను ప్రభువు దాసురాలను, ఇది నాకు కావాలి వద్దు అని చెప్పడానికి నేను ఎవరిని? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే దేవుడు మరి నన్ను తన చిత్తం కోసము తన కుమారుని ఈ లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే మరి నేను ప్రభువుకి దాసురాలను. నేను ఏది కూడా నిర్ణయం చేసుకోవడానికి నాకు అర్హత లేదు. దాసులు అంటే చూడండి, వాళ్ళకి ఎలాంటి హక్కులు అధికారాలు ఉండవు, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. అంటే ఈమె దేవునికి దాసురాలిగా, ఐఎమ్ యువర్ సర్వెంట్, నేను నీ దాసురాలను, నేను ప్రభు దాసురాలని, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను అంటే సంపూర్ణమైన విధేయత మరియలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రియులారా, ఆమె చాలా వినయవంతురాలు, చాలా విధేయురాలు. వినయము అంటే వినయం అంటే ఏమీ లేకపోతే వినయం చూపించడం కాదండి. ఏమీ లేకపోతే ఎవరైనా వినయంగా ఉండొచ్చు, కానీ అన్నీ ఉండి కూడా, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా ఒక వినయం కలిగి ఉండడము అంటే, ఇప్పుడు సపోజ్ కోటీశ్వర్లు ఉన్నారు, కానీ కొంతమంది డబ్బున్న వాళ్ళు ఎంత గర్వంగా అహంకారంగా ఉంటారండి. మాకు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ఐశ్వర్యంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా బాగా చదువుకున్న వాళ్ళు కానీ, లేదా బాగా అందంగా ఉన్న వాళ్ళు కానీ చూడండి, కొంతమంది వాళ్ళ నడకలోనే, వాళ్ళ ప్రవర్తనలోనే, వాళ్ళ యొక్క శరీర ప్రవర్తనలోనే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత గర్వంగా ఉన్నారు. వేరే మనుషుల్ని అలా తీసి పడేస్తారు, చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. గర్వము అంటే కొంచెం కూడా వినయం ఉండదు, నాకు ఉంది అని చూపించుకునేటువంటి ఒక అహంకారం అన్నమాట. కానీ మరియ తల్లి చూడండి, దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యారు, దేవుడే ఆమెను ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకుంటున్నాడు, దేవుని కుమారుడే ఆమె గర్భంలోకి వస్తున్నాడు. మరి ఆమె ఎంత గర్వించాలి, కానీ ఆమెలో ఏమన్నా గర్వం చూస్తున్నామండి? కొంచెం కూడా, ఇసుమంతా కూడా ఆమెలో గర్వం అనేది లేదండి. ఎంతో వినయముతో నేను ప్రభువు దాసురాలను, అలాంటి తగ్గింపు మనలో ఉండాలండి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, మనకి చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు,
కొంతమంది డబ్బు సంపాదిస్తే చాలండి, ఇంక అయిపోయింది వాళ్ళందరినీ కూడా. మరి నేను ఒక సహోదరి నిన్నటి రోజునే ఒక తల్లితో నేను మాట్లాడుతున్నాను. నేను చాలా బాధపడ్డాను. ఆ తల్లి తన 2 కుమార్తెల గురించి బాధపడుతుంది. 2 కుమార్తెలు మంచిగా సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఈ తల్లిని ఎట్లా అంటే కనీసం ఒక తల్లిగా కూడా చూడట్లేదండి. ఆమెకి ఒక్క రూపాయి కూడా ఆమెకి ఇవ్వట్లేదు, ఆమెకి ఇచ్చే గౌరవం ఇవ్వట్లేదు, ఆమెకు కావాల్సిన వస్తువులు కొనట్లేదు. నువ్వేం పని చేయట్లేదు కదా, నువ్వు వెళ్ళి బయట ఏదన్నా పని చేసుకో, లేకపోతే నువ్వు ఎక్కడికన్నా బయట వెళ్ళి రెంట్కుండు, మాతో మాత్రం ఉండొద్దు అని సొంత కుమార్తెలు అలా మాట్లాడుతున్నారు. ఏది కావాలన్నా ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ తల్లి అడగాలి. ఆమె చాలా కోపంగా గర్వంగా ఆ తల్లిని చూడడం అనేది ఆమె చెప్తూ ఏడుస్తూ ఉంటే ప్రియులారా, నిజంగా నేను అనుకున్నాను, ఈ రోజుల్లో ఇలాంటి కుమార్తెలు ఇప్పుడు ఇంకా ఉన్నారా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఇంత ఘోరంగా దిగజారిపోయారా అని నేను చాలా బాధపడ్డాను. ఆ తల్లి కన్నీరు నాకైతే చాలా బాధ కలిగించింది. ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియులారా. అంటే చూడండి, కొంచెం 4 డబ్బులు సంపాదిస్తే నీకు అంత గర్వమా? నీకు కొంచెం నువ్వు అందంగా ఉంటే నీకు అంత గర్వమా? నీకు ఒక మంచి పొజిషన్ ఉంటే నీకు అంత గర్వం అవసరమా? ఒక్క క్షణం పట్టదండి దేవుడు అవన్నీ తీసేయడానికి. ఒక్క సెకండ్లో దేవుడు వాటన్నిటిని మన నుండి తొలగించగలడు. యోబు జీవితంలో చూస్తున్నాం, అన్నిటినీ ఒకే రోజు ఆయన కోల్పోయాడు. దేవుడు తీసేయాలంటే మరి ఒక్క క్షణం పట్టదు. కానీ మనలో ఉండాల్సిందండి తగ్గింపు ఉండాలి, గర్వం అనేది ఉండకూడదు. చాలామంది స్పిరిచువల్ ప్రైడ్ అనేది కొంతమందికి వస్తుందంటే ఆధ్యాత్మికమైన గర్వం. అంటే దేవుడు నన్ను చాలా అభిషేకించాడని, లేకపోతే నేను కొద్దిగా వాక్యం బోధిస్తున్నానని, లేదా కొద్దిగా నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పేసి నలుగురికి నేను ప్రార్థన చేసేస్తే నేను పెద్ద ప్రీచర్ని అయిపోయి, నేను పెద్ద అందరికంటే నేను ఎక్కువ అయిపోయి గర్వంగా మాట్లాడుతూ ఉంటే అది దేవుని దృష్టిలో అది మంచిగా అనిపించుకోదండి. దేవుడు మెచ్చుకునేటువంటి స్థితి కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత దేవుడు మనల్ని దీవించినా మనలో తగ్గింపు అనేది ఉండాలి, వినయం అనేది ఉండాలి. మరి తల్లిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. తను ఎంత వినయంతో ఉన్నారు, ప్రభు దాసురాలను అని చెప్పి ప్రభు మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. తను ఉట్టిగా చెప్పడమే కాదు ప్రియులారా, తను ఏం చేసిందండి, వెంటనే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మకి సేవ చేసిందండి. ఈ రోజుల్లో చాలామంది మరి మనకి సేవ చేసే అలవాటు ఉందా? ఎవరికైనా మన సహాయం చేసే అలవాటు, పరిచర్య చేసే అలవాటు, ఎవరికైనా వాళ్ళకి ఇంట్లో బాగలేకపోతే బాగలేని వాళ్ళని చూసుకోవడం, ఇలాంటి అలవాట్లన్నీ కూడా మన జీవితం నుంచి మాయమైపోతున్నాయి. కనీసం ఇంట్లో ఉన్న అత్తమామని చూసుకోవట్లే, తల్లిదండ్రులను చూసుకోవట్లే, భార్య భర్తను చూసుకోవట్లే, మరి ఇంకెవరిని చూసుకుంటామండి? ఇంకెక్కడ మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రేమ, దేవుడు మనకు చూపించిన ప్రేమ మనం ఎవరికి చూపిస్తున్నాం? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్కి మనం వినయవంతులుగా మారాలి, మనం ఒబీడియంట్ అంటే దేవునికి విధేయులుగా మనం మారాలి. మరియ తల్లి దేవునికి విధేయురాలిగా అయిందండి. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఆమె స్వీకరించి తనను తాను తగ్గించుకొని ఇంకొకరికి, అంటే దేవుడు ఆమెని ప్రేమించాడు, దేవుని కృప ఆమె మీదకి వచ్చింది, అదే కృప ఆమె ఇంకొకరికి చూపించడానికి వెళ్తుంది. ఎలిజబెత్ అమ్మకి ఆ వృద్ధురాలికి సహాయం చేసింది 3 నెలలు. మనం తర్వాత చూస్తున్నాం ప్రియులారా, దేవునికి విధేయించిన వ్యక్తులు ఇంకొక వ్యక్తి యోసేపు గారు. మరి యోసేపు గారు దేవునికి విధేయత చూపించకపోతే మరియ తల్లిని స్వీకరించేవాడు కాదు. ఆమెను వదిలిపెట్టాలని ఆలోచిస్తూ ఉండగా మరి దేవుడు ఆమెకి దర్శనములో, కలలో, స్వప్నంలో కనిపించి మరి ఆమెను స్వీకరించాలని మరి మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం ప్రియులారా, 1వ అధ్యాయంలో మరి చెప్పినప్పుడు మరి ఆయన దేవుని చిత్తానికి విధేయించాడు, మరియను చేర్చుకున్నాడు. హల్లెలూయా. నంబర్ 1 యేసు ప్రభు దేవునికి విధేయత చూపించాడు, మరి మరియ తల్లి దేవునికి విధేయత చూపించింది, మరి యోసేపు గారు దేవునికి విధేయత చూపించారు. కాబట్టే మనం ఫస్ట్ క్రిస్మస్ అంటే మన జీవితంలో ఈ క్రిస్మస్ అనేది వచ్చింది ప్రియులారా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎంతోమంది విధేయత చూపించడం వలన ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఫస్ట్ మరియ తల్లి గర్భంలోనికి వచ్చారు. దాని తర్వాత ఆయన ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేముకి వచ్చారు.
తర్వాత ఆయన ఎక్కడికి వచ్చారు? ఆ యొక్క పశువుల పాకలోనికి వచ్చారు. పశువుల పాకలో పుట్టిన తర్వాత ఆయన యొక్క తొట్టిలోనికి వచ్చారు. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్న యేసు ప్రభు నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు పరలోకంలో ఉండాలని అనుకోలేదండి. ఆయన ఒక్కొక్క స్టెప్పు మెట్టుగా దిగి ఆయన కిందికి వచ్చాడు. మరి తల్లి గర్భంలో అక్కడి నుంచి బెత్లెహేముకి వచ్చాడు. బెత్లెహేంలో ఆయన ఆ పశువుల పాకలో జన్మించాడు. చూడండి, యేసు ప్రభులో ఎంత మరి దైవ కుమారుడై ఉండి కూడా తండ్రిని అడగొచ్చుగా, ప్రభా నాకు ఒక రాజభవనం ఇవ్వు, మరి ఈ లోకంలో నేను జన్మిస్తున్నాను కదా, నాకు పెద్ద భవనం కావాలని అడిగి ఉండొచ్చు కదా. కానీ ఆయన ఏం కోరుకున్నాడండి? పశువుల పాకని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ పశువులు నివసించే ఆ యొక్క దుర్వాసన కలిగినటువంటి ఆ యొక్క ప్లేస్లో మరి బాలయేసు జన్మించాడు ప్రియులారా. మరి ఆ యొక్క తొట్టిలో పశువులు ఆ యొక్క తినేటువంటి ఆ గడ్డి తినేటువంటి ఆ ప్లేస్, ఆ తొట్టి అనమాట, రాతి తొట్లు ఉంటాయి. ఆ తొట్టిలో ఆయన పరుండబెట్టారు. అంటే ఆయనకు పడుకోబెట్టడానికి చోటు ఎక్కడుంది? అసలు ఆయనకి చుట్టడానికి బట్టలు ఎక్కడున్నాయి? ఎవరిచ్చారు బట్టలు? ఆయనకి కొత్త బట్టలు ఎవరు తీసుకొచ్చారు? యేసుప్రభుకి కొత్త బట్టలు లేవు. పొత్తి గుడ్డలతోటి వాళ్ళు చుట్టి ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టారు. ప్రియులారా, యేసుప్రభు ఎంత దీనాతి దీనుడిగా ఆ చలిలో, ఆ చీకటిలో ఈ లోకానికి వెలుగుగా ఆ యొక్క పశువుల పాకలో, ఆ దుర్వాసనలో ఒక సువాసనగా యేసయ్య మన కోసం జన్మించాడు. హల్లెలూయా. ఎంత విధేయత! వాళ్ళలో సణుగు లేదు, ఒక గొణుగు లేదు. మరే తల్లి, ఏంటి ఈ ప్లేసా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని యోసేపుని తిట్టలేదు. నువ్వు అసలు ఏం భర్తవి, నీకు అసలు బాధ్యత ఉందా అని యోసేపుని తిట్టలేదు. యోసేపు కూడా, ఏంటి ప్రభా, మరి దేవుని కుమారుణ్ణి ఇవ్వాలని చెప్పావు, నాకు తోడుగా ఉండమని చెప్పావు, కనీసం మాకు ఉండడానికి కూడా చోట్లేదని యోసేపు గారు కూడా ఏమీ సణుక్కోలేదండి. వాళ్ళలో ఎంతో ప్రశాంతత, ఎంతో దేవుని మీద ఆధారపడడం, దేవునికి విధేయత చూపించడం. ప్రిలారా, మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు దేవుణ్ణి చూడడానికి వస్తున్నారు. వారు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారు. మరి వాళ్ళు రాజుగారు ఆ యొక్క హేరోజు రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన చూడడానికి వచ్చాము, మేము ఆయన ఆరాధించడానికి వచ్చాము అంటే ఆయన గుండెలో రాయబడ్డట్టు అయిపోయింది. నేనే రాజునంటే నాకు మించిన రాజు ఇంకెవరు పుట్టారబ్బా అని చెప్పేసి ఆయన గ్రంథాలన్నీ విప్పి చదివించాడు. మీకా గ్రంథంలో, మరి యెషయా గ్రంథంలో అక్కడ దొరుకుతుంది. మరి యూదా ప్రధానులలో బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము కూడా స్వల్పమైన దానము కాదు. ఇదిగో నీలో నుంచే యూదులను పరిపాలించే రాజు, ఈ లోకాన్ని పరిపాలించే రాజు నీలో నుండే వస్తాడు అని చెప్పేసి ఆ ప్రవచనాన్ని వాళ్ళు చదివినప్పుడు, ఓకే, బెత్లెహేంలో ఆయన పుడతాడు, మీరు వెళ్ళి నాకు మళ్ళీ అంత సమాచారం తీసుకొని రండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు. మరి బెత్లెహేమికి ఈ యొక్క 3 జ్ఞానులని నడిపించింది ఎవరండి? నక్షత్రం. సో నక్షత్రం అంటే దేవుని సృష్టిలో ఒక సృష్టి, నక్షత్రం ఒక స్టార్. ఆ యొక్క నక్షత్రము దేవుని మాటకి విధేయత చూపించిందండి. అంటే సృష్టి కూడా దేవుని మాటకి విధేయత చూపిస్తుంది కదా. గాలి, సముద్రము దేవుని మాటకి లోబడ్డాయి కదా. మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా, చేపలు కూడా దేవునికి లోబడ్డాయి. కాబట్టి నక్షత్రం కూడా దేవునికి విధేయత చూపించి ఈ యొక్క 3 జ్ఞానులకి దారి చూపించింది. హల్లెలూయా. అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా దేవునికి విధేయత చూపించిందండి. మరి ఆ నక్షత్రం అలాగా వచ్చి యేసుప్రభు పుట్టినటువంటి ఆ యొక్క ఇంటి మీద నిలబడింది. వాళ్ళు చక్కగా లోపలికి వెళ్ళి సంతోషంగా యేసుప్రభుని ఆరాధించారు. ఆరాధించిన తర్వాత వాళ్ళ కానుకలు సమర్పించిన తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే రాజుగారు రమ్మని చెప్పారు కదా. కానీ దేవుడు వాళ్ళకి స్వప్నంలో కనిపించి, మీరు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని దేవుడు వాళ్ళకి బోధించాడు. సో వాళ్ళు దానికి విధేయత చూపించారు. దేవుని యొక్క మాటకి ఈ 3 జ్ఞానులు కూడా విధేయత చూపించారు. లేకపోతే వాళ్ళు అడ్రస్ చెప్పినట్లయితే మరి వాళ్ళు యేసుప్రభుని పట్టుకునే అవకాశం ఉంది. అక్కడ బాలయేసుని, మరియ తల్లిని, యోసేపు గారిని పట్టుకునే అవకాశం ఉంది. కానీ దేవుడు అక్కడ వాళ్ళని కాపాడడానికి ఈ యొక్క జ్ఞానులకు తెలియచేశాడు, మీరు డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోండి. అంటే జ్ఞానులు విధేయత చూపించారు. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వహించారు. మరియా ఒక పాత్ర వహించింది, యోసేపు గారు ఒక పాత్ర వహించారు, మరి నక్షత్రం ఒక పాత్ర వహించింది, మరి వాళ్ళను మోసిన గాడిద కూడా
ఒక జంతువు, మరి అది కూడా మరి మరియ తల్లిని మోసిందంటే యేసు ప్రభుని మోసింది కదండి. పుట్టేటప్పుడు మరియ తల్లిని మోసింది గాడిద, మరి యేసు ప్రభు పెద్దగా అయిన తర్వాత కూడా మోసింది. యెరూషలేంలోనికి రావడానికి అప్పుడు కూడా గాడిద యేసు ప్రభుని మోసింది. చూడండి, జంతువులు దేవుని మాటకి విధేయత చూపించాయి. హల్లెలూయా. మరి అక్కడ ఉన్నటువంటి పశువుల పాకలో ఉన్న పశువులు కూడా అక్కడ ఏమి అల్లరి చేయకుండా మరి దేవునికి విధేయత చూపించి అవి కూడా దేవుని ఆరాధించాయి. హల్లెలూయా. మరి యేసు ప్రభు పుట్టిన వెంటనే ఏం జరిగిందండి? ఆకాశంలో మరి దేవదూతలందరూ కూడా దిగి వచ్చి దేవుని స్తుతించారు. మొట్టమొదటి సందేశము లూకా సువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో గొర్రెల కాపర్లు వాళ్ళు అక్కడ చలిమంట కాచుకుంటూ ఉండగా దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో మీరు వెళ్ళండి, ఆ యొక్క బెత్లెహేంలో మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పినప్పుడు గొల్లలు కూడా దేవుని మాటకు విధేయత చూపించి వాళ్ళు పరుగున వెళ్ళి అక్కడ యేసు ప్రభుని చూశారండి. వీళ్ళందరూ దేవుని మాటకు విధేయత చూపించారు, దేవుని మాటకు వారు విన్నారు, లోపడ్డారు. కాబట్టే వాళ్ళు క్రిస్మస్ అంటే యేసు ప్రభుని వాళ్ళు చూడగలిగారు, యేసు ప్రభుని వాళ్ళు మరి ఆరాధించగలిగారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో యేసు ప్రభువుని హృదయంలో జన్మించాలంటే, నువ్వు యేసు ప్రభుని చూడాలంటే నువ్వు దేవుని మాటకు విధేయుడవి కావాలి, విధేయురాలవి కావాలి. వినయ విధేయతలు నీలో ఉండాలి, తగ్గింపు ఉండాలి. నీకు ఏదైనా ఉండొచ్చు, అన్నీ పక్కన పెట్టేసేయండి. నీ చదువు, నీ డబ్బు, నీ యొక్క పదవి, నీ యొక్క స్థితి, నీ యొక్క స్టేటస్ అన్నీ పక్కన పెట్టి యేసు ప్రభు ముందు మనందరము కూడా మోకరించాలి. ఈరోజు కూడా అండి బెత్లెహేంలో యేసుప్రభు దగ్గరికి వెళ్తే, ఆయన పుట్టిన స్థలానికి వెళ్ళినప్పుడు చిన్న ద్వారం ఉంటుంది. అందరూ ఆ ద్వారంలో వంగి వెళ్ళాలి, ఎందుకంటే రాజు దగ్గర అందరు కూడా వంగాలి కదా. సో అలాగా ఆ ద్వారాన్ని అలాగే ఉంచారు వాళ్ళు, చిన్న ద్వారం అన్నమాట. ఎంత పెద్ద రాజు అయినా సరే యేసు రాజు ముందు మోకరించాల్సిందే. నా ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు నీ హృదయంలో కూడా ఆయన జన్మించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన మాటకు విధేయులమవుదాము. ఆయన సన్నిధిలో మనం వినమ్రులమై మరియ తల్లి వలె, యోసేపు వలె, మరి నక్షత్రం వలె, జ్ఞానుల వలె, గొర్రెల కాపర్ల వలె మనందరం కూడా దేవునికి విధేయులమై ఆయనను ఆరాధిస్తాం. దేవుడు ఈ క్రిస్మస్ పండుగకి మీ అందరినీ అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, మాలో కావలసిన వినయ విధేయతలను దయచేయండి. మరియ తల్లిలో ఉన్నటువంటి వినయము, యోసేపు గారిలో ఉన్నటువంటి విధేయత ప్రభా మాలో కూడా దయచేయమని యేసయ్య, నీవు ఎలా తండ్రికి విధేయుడిగా జీవించావో మేము కూడా ఆ విధంగా ఈ లోకంలో జీవించే కృపను మా అందరికీ దయచేయమని, ఈ క్రిస్మస్ పండుగకి అందరికీ మంచి ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి, సమృద్ధినివ్వండి. ఆయా కుటుంబంలో సంతోషంగా అందరు కుటుంబ సమేతంగా ఈ వేడుకలను చేసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.